స్వామివారికి ఈ కళ్యాణ సందర్భంగా వస్త్రములు సమర్పించినటువంటి వారిలో దేవాలయ సమర్పించబడిన తర్వాత ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ఈ పట్టు వస్త్రంతో శ్రీమద్గ్రాంతకోటి भद्राचल श्री सीतारामचंद्र महाप्रभु वारी विद्य दुर्गल्याण महोत्सव समयंतु कन्यादातलु स्वामी वारिकी नमस्कరించి సమర్పించిన మధుపత్రము భద్రాద్రి రామ గోవింద గోవింద సమస్తంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం ఓం श्रीमद्ग्रांतकोटि ब्रह्मांडनायकस्य देवदेवोत्तमस्य भद्राचल श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि कन्यादान समये महासंकल्प पठनं करिष्ये। श्रीमद्विद्यान्तसंगम्यमानानिवार्यदेव्यस्य अखिललोकपरिपालनपराजनस्य सर्वतोनारायणस्य महाजलोकमध्ये परिभ्रमायमानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमेऽव्यक्ताभ्यक्तमाहङ्कारमृत्युतेजोमायुमाकाशाभि आवरणैरावृते अस्मिन्महद्ब्रह्माण्डखण्डमण्डले आभारदत्त गौरवानंदाते श्रीगजोबरि प्रतिष्ठितस्य आदलादितल सुदलतला तलारसातल महाबल महाबलादि सप्तलोकानामूर्ध्वभागे सप्तलोकानामूर्ध्वभागे अनेकभैराजस्य सहस्रभणामणिमण्डलमण्डिते जंबोकारण्य भक्त्यारण्येभि दशारण्येर्विराजिते अयोध्या मथुरा माया काशी कांची अवंतिका द्वारकापुरी इत्यादि महापुण्यनगरे सर्वशोभिते समाजनेभ्यः कालिंदी नर्मदा गोदावरी नंदरी कृष्णवेणी तुंगभद्रा विराजिनी यमुना प्रभुगणे पुण्यनदी विश्वासप्रभवे पूर्वाञ्चालमध्यदेशाङ्गभङ्गकलिङ्गकाम्भोजकाश्मीरकान्धार मगधमत्रमावने बालजोडगोलमलयालमलत्रवृत्राभिरत्नादराद कराहाडवराडविराडभाण्डसिंहवलाजात्नवजोरदेन भोजमालिकपट्परकेकजकोटलकुन्तलधोगेरदोनाष्ट्र सिंहालंके नवखंडमंदिरे पुण्यक्षेत्रे दक्षिण दिग्भागे श्रीलंकोत्तरदिक्प्रदेशे दंडकारण्ये श्री भद्राचल श्रीरामदिव्यक्षेत्रे भूमण्डलस्वावृत्तिसमस्तवर्मार्चनस्तपस्तलोकानामुपरि ब्रह्माण्डगणाहस्योपरि भागे आवरणविर्महन्धकारस्योपरि स्थिते
అనేక కోటి మంధ్యస్కేందు దివ్య విమానే శ్రీమద్ వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే భగవదాదా శక్తిప్రద గౌరవానంద పరమవిశ్వ ధర్మాత్మత్య పూర్వాదీశానాందపరివర్తన తత్కర్మే గోత్రజాత్యాదిత్రజాంగుడే తదుపరి అగ్నిమండలాగమండలత్రజే తదుపరి వృక్షలస్యామాధర్మాంగరశాంతిదే అనేక కోటి సూర్య ప్రకాశ విద్యధర్మాధనస్యోపరి ప్రతిష్ఠితస్య అపరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతృత్వే భూనీలాభిప్రజమానస్య సాత్యాభిజ్ఞానపరిణం వాసుదేవాదిమూర్తిభిత్తేజాంగమానస్య ఆదివరాహాత్యశ్చరిచేశ్వరైః పరిజమానస్య సుదర్శనాభ్యాయుధకారవిప్రజమానస్య అనంత గరుడ విశ్వక్సేనాది విచ్చైః పరిజమానస్య ద్వారాత్యేనకారుద్వారబాలవేశ్వరజమానస్య ఇంద్రాత్యష్టలోకమాలవేశ్వరజమానస్య కుముదాత్యష్టపాసురేశ్వరేశ్వరజమానస్య పరిదః పంచకాలపరాజనైః జగవచ్చేద కర్మశిష్టైః కాలోక్యాధిపతస్థితైః నిత్యతృప్తైః పరిసేజ్యమానస్య అఖిల జగత్ సృష్టిస్థిత సంహార కారణ కర్తృభూతస్య భగవతో వాసుదేవస్య శ్రీ దేవదేవస్య శ్రీమన్నారాయణస్య అభ్యాహృత్యాత్మజా ప్రవర్తమానస్య శ్రీ విశ్వవిద్యానాభీకమలసంభోగస్య సకల జగత్ప్రత్యుః పరార్థత్వజీవినః చతుర్ముఖ బ్రహ్మణః ప్రసోదనార్థానందరం ద్వితీయపరార్థే ప్రథమపక్షే ఏ కాలంలో మనం ఈ అని ఆ స్థలాన్ని తీసుకుంటుంది. ఇంత భగవంతుని యొక్క ఉత్సవాన్ని జరపడానికి గొప్ప కార్యక్రమానికి ఈ భూమి అది మహారామస్తు शुभयोगे शुभकरण एवं गुणविशेषण विद्याया एवं विशिष्टे शुभे फुले मुहूर्ते अंदा मम अनुकोंडि यजमानस्य
जन्म प्रभृते बाल्यगोमारजुगुणमार्थके ज्ञानाख्यां गोपवाक्यादिकर्मभृत उत्तरामुष्टप्रकीर्णगात्रान्त समस्तगुणदक्षयद्वारा वायुव्याभिसप्तर्षमण्डलपर्यन्तम् उत्तरादेर्महत्रावधाने मया सह दशपूर्वेशा दशापरेशा वंश्याना कालंकृता हिरण्योदक कन्यादानं करिष्ये ఒక జాతీయ గీతం అంటే అర్థం ఏంటి? ఈ దేశంలో ఏ నదులు ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ భాషలు ఉన్నాయి, వీటిని కీర్తించి ఈ దేశానికి చెందిన వాళ్ళని చెప్పుకోవడం కదా జాతీయ గీతం అంటే. కానీ అది కేవలం పరిమితమైన జాతీయ గీతాలు మనం చెప్పుకుంటున్నాం. కానీ శాస్త్రము సార్వజనీనమైన సార్వకాలికమైన గొప్ప వైదిక జాతీయ గీతాన్ని అందించి ఆ వైదిక జాతీయ గీతమే మహాసంకల్పం అంటే. మనం ఎన్ని బ్రహ్మాండములలో ఏ బ్రహ్మాండంలో ఉన్నామో, ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములు ఉన్నాయో, ఆ అన్ని లోకములలో మనమే లోకంలో ఉన్నామో, ఆ లోకంలో ఎన్ని ప్రస్థలములు ఉన్నాయో, వాటిలో మనం ఏ దానిలో ఉన్నామో, ఏ ఖండంలో ఉన్నామో, ఏ ద్వీపంలో ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ ప్రాంతంలో ఉన్నామో చెప్పడం ఈ వైదిక జాతీయ గీతమైన మహాసంకల్పంలో విశేషం. కాలము మన ఈరోజు ప్లవనామ సంవత్సర చైత్ర శుద్ధ శ్రీరామ నవమి బుధవారం నాడు ఇక్కడ ఉన్నాం. కానీ చైత్ర మాసాలకి ఇంకా ఎన్ని మాసాలు ఉన్నాయి, దానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఈ కాలం ఎట్లా ఏర్పడింది, కాలం ఎవరి నుంచి ఏర్పడింది, ఇదంతా చెప్పడాన్ని అద్భుతమైన విజ్ఞాన కని వంటిది ఈ మహాసంకల్పం అంటే. అది మహాసంకల్పాన్ని వినడం అంటే ఇంత గొప్ప లోకములు కలిగి ఇంత గొప్ప భగవంతుని ఆజ్ఞలో ప్రవర్తించే ఇన్ని లోకములలో నేను ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఉన్నాను, నా ప్రాంతంలో ఇన్ని అద్భుతమైన నదులు ఉన్నాయి, ఇన్ని మహిమాన్వితములైన అరణ్యములు ఉన్నాయి, మహిమాన్వితములైన క్షేత్రములు ఉన్నాయి, ఇంత గొప్ప క్షేత్రములు కలిగిన భూమి నా భూమి అని కలిగినప్పుడు మరి దేశభక్తి కలుగుతుంది, ఇంత గొప్ప ధర్మరక్తి కలుగుతుంది. కాబట్టి ఇలాగా మనని ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి వీలుగా మహర్షులు మనకు అందించిన అద్భుత గీతమే ఈ మహాసంకల్పం. అందువల్ల మహాసంకల్పాన్ని కన్యాదానం అప్పుడు నదీ స్నానే కన్యాదానే ఇలాగా శ్లోకాన్ని పెద్దలు చెప్పి ఇలాంటి సందర్భములలో మహాసంకల్పాన్ని చెప్పమంటారు. ఎప్పుడైతే ఏదైతే ఒక మహాదానము ఒక మహా కార్యక్రమం ఉంటుందో దానికి మహాసంకల్పం చెప్పాలి. అన్ని దానముల కంటే ఏది గొప్ప దానము అని అంటే కన్యాదానాన్ని ప్రతిపాదించారు. కన్యాదానం అనగానేమి అంటే సాధారణంగా లోకంలో మనకు కలిగినటువంటి అమ్మాయిని ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది ఒక భావన పెడితే, ఇప్పుడు ఈ భగవంతుని కళ్యాణంలో ఉండే గొప్పతనం ఏమి అని అంటే శాస్త్రం చెప్పింది. భగవంతుడికి మనం ఇచ్చే కన్యాదానం ఎవరో సీతమ్మతంలో లక్ష్మీదేవో అని అనుకోవడానికి వీలు. మనందరికీ ఒక ఆత్మ ఉంది, మనం ఆత్మస్వరూపం కదా. మన ఆత్మలన్నీ భగవంతుని శ్రీపాదాల వెందముల ఎత్తు ఉంచుట. మనందరికీ భగవంతుడైన శ్రీరామచంద్రుడే భక్త కర్త, అన్నింటికీ ఆయనే సర్వమని భావించగలగలమనేదే కన్యాదానంలో లక్ష్యం. అందుకని కన్యాదానాలు చేయిస్తారు. నేను అనబడేటువంటి తత్వము నీకు చెందినది, నీవు నాకు భక్తవి, జగన్నాథుడినే భావించరు. కాబట్టి మనందరి ఆత్మలు సీతమ్మ తల్లులు అవుతాయి, మనందరి ఆత్మలు లక్ష్మీదేవులు అవుతాయి. అంటే మనందరం మన ఆత్మ అనే లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణ మూర్తికి సమర్పించడానికి కన్యాదానం అంటారు. మన ఆత్మ అనే సీతను
రామచంద్ర ప్రభువుకి సమర్పించి రాజకన్యాదానం అంటారు. అలాంటి కన్యాదానానికి ప్రతీక్షతైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్కపాణినా పతిప్రదా మహాభాగ ఛాదేవానుగదా సదా. అందాలు కుమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధే తనయా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ అరవిందాలయ అనేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః సుప్రీతః ప్రసన్నః వరదః భవతు. అచ్యుతగోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాల్ లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అందరూ కుమారు చెప్పండి. ప్రదాస్యామి. శ్రీమద్యాధరాధరార్గంధక శ్రీగంధులపుండరీగం భగవతా విభీషణ ముఖా కుర్వంతు వాం మంగళం. ముహూర్తే సావధానాస్తు భరతే సావధానా. శ్రీకృష్ణస్య దయా పరత్యభవనాదేశాత్మనః శ్రీనాథత్యవకారవిందవిదశ్రీదోదర్శప్రభో శ్రీమత్తం గజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణాని సతతం కుర్వంతు మాం మంగళం. మేఘలా గుణవతి దేవత్వశారుంధతి కౌసల్యాదివస్త పుణ్యవనితా కుర్వంతు మాం మంగళం. గంగా భోగవతి కళింగతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భువనాదనే గుణవతి కళ్యాణదేవి గోమదే గవతి సువర్ణవదనా గోదావరి గండకీ కావేరీ జగమత్వదే కుర్వంతు మాం మంగళం. గోవింద్రాది సమస్త దేవగణాది పుత్రపుత్రాదిషు ఉన్వాదిష్కులో గురువాదిర్గమావాక్యాచ్చ నానావిధా మందారాది సమస్తకల్పతి ఉదావళి సర్వదా సత్శాస్త్రాణి సతామధూనం కుర్వంతు మాం మంగళం. భగవాన్ పురాణపురుషా కుర్వంతులా మంగళం. సావధానాస్తు మహోత్సే సావధానాస్తు భరతే సావధానా. లక్ష్మీ కమలాలయా వసుమతీ రామా జగద్రక్షిణీ కళ్యాణి సకలేశ్వరీ హర్షిణీ భాగ్యానుసంధాయిని. శోభాంగే విమలే క్షణీ విమలినీ నరాజనస్వీకరీ పాజాత్వో భగవాన్ పురాణపురుషः కుర్వంతు మంగళం. శ్రీరామానుజ భక్తనార్య భగవదానంద సంకర్షణః శ్రీగౌరరాజాయ మహావైష్ణవ వేదాశాస్త్రపురాణ వైష్ణవకథాలవైష్ణవాదేవితః పాజాత్వో భగవాన్ పురాణపురుషः కుర్వంతు మంగళం. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు భరతే సావధానా. శ్రీరంగే గరుడాచలేంద్రగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణాఖ్యాచలే మహాచలే పుణ్యేత పుష్పాచలే
सावधाना सुरक्षे सावधाना स्वस्यश्चादि सहस्राणा अनेक कोटि ब्रह्मांडाना वेदांत भाष्य आगम शास्त्राणा भागवत रामायण वांगराह प्रास्ताद चित्रमयोर्वाङ्गोरुङ्गमगोरोजनपूर्वक्तोर्ज्ञानि देवता श्री पांचरात्र शास्त्रोक्त प्रकारेण लग्नस्य तिथि वारा नक्षत्र लग्न होरा देकान नवां द्वादशां त्रिंशां त्रिंशतं शकानां निरन्तरमनुकूलानां शुभ शोभनानां स्वस्ति सर्वे ग्रहाः सुनक्षत्राः शुभ एकादशस्थान फलदावरः शुभहोत्राः सुप्रसन्ना भवन्तु शुभेन गुरुदेवजा उदविष्णाक्षतसहिता श्रीसीता స్వామివారికి జరిగేటువంటి శుభముహూర్తం మన తెలుగునాట ఆ శుభముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేటువంటి సంప్రదాయం. ఒక్కొక్క దేశంలో ఆ ముహూర్త సమయానికి ఆ దేశాచారం ప్రకారం ఒక్కొక్క ప్రక్రియను అనుసరిస్తారు. తమిళనాట మాంగళ్య ధారణ శుభముహూర్త సమయంలో జరుగుతుంది. మన తెలుగునాట అటు ఆంధ్రదేశంలో కానివ్వండి, మన తెలంగాణలో కానివ్వండి, ఈ రెండుగా పెట్టుకోవడం పాణిగ్రహణం అంటారు. ఆ పాణిగ్రహణం కానివ్వండి, ఒకరినొకరు చూసుకోవడం కానివ్వండి, ఇది వైదికమైనటువంటి విధానం. దాంట్లో వధువులిద్దరూ ఎదురుగా ఉండి చూసేటువంటి పద్ధతి ఈ జీలకర్ర బెల్లం సమయంలో జరుగుతుంది. మామూలుగా దుర్గన్యా మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య ధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. కరశత్రుల్పన్నే నామాంగళ్యం కాలజేత్పుధః సూత్రం లక్ష్యం యాచ్యుతం దుదరంగులం బంధయేత్వాదం దోత్రం హరిద్రాదుమలేవనం సూత్రమూలేత దోగోని సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రే మహాలక్ష్మీ స్తోమంగళ్యాధిదేవత.
मांगल्य विष्णुदेवताभ्यो नमः। ओम श्रीं श्रीयै नमः। ओम भूं भूंयै नमः। ओम नीं नीलायै नमः। आवाहयामि आभरणं समर्पयामि पावयोः भाग्यं समर्पयामि शक्रं समर्पयामि मुखे आदिमूलं समर्पयामि औजार्यवस्त्रां समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रयुक्तं समर्पयामि उत्तरीयं समर्पयामि ऊर्ध्वपुत्रान् धारयामि विद्याभीचन्दनं समर्पयामि पुष्पाणि समर्पयामि पुष्पमाग्रापयामि ओम महामन्त्राय कालाग्निरूपाय जगत्सोमगन्धिने सर्वगन्धवाहाय नमः स्वाहा। ओम ध्युं ध्रुमोऽग्राय नमः। आवाहितमङ्गल्याविष्णुदेवताभ्यो नमः। मङ्गलनीरलगगने मगदाक्षरलीलाम् श्रीरङ्गहरण्यतलमङ्गलदीपरेखाम् श्रीरङ्गराजमहिषे श्रीरामाश्रयामः वन्दे भीतन्यस्तन्यदायिनीं श्रीनिवासस्य करुणावितरं गोविन्द आगात्रे संपन्नां गर्भासिनीं अजय जगदीशत्रीं वन्दे वरदवल्लभाम्। ओम भगवन्नारायणाधिपतां रूपस्वरूप गुणविभवा ईश्वर्यादिनाथिनवधिकाधिदय असंख्येय कल्याण गुणगणा सद्भवनालयां भगवतीं श्रीं देवीं विद्यानवादिनीं निरवत्यां देवदेः ओम वैष्णवे नमः। ओम वरारोहादे नमः। ओम हरिवल्लभादे नमः। ओम शार्विङ्गे नमः। ओम देवदेगादे नमः। ओम लोकसुन्दरज्ञे नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्रीदेव्यै नमः। ओम श्रीभूदेव्यै नमः। ओम श्री नीलादेव्यै नमः। विदपमलपुष्पान् समर्पयामि फलनैवेद्यं समर्पयामि प्रोक्ष्यामि विद्यानिवेद्या। ओम देवत्वपालयुक्तसुरेश्वराभ्या उष्णाहस्ताभ्यां प्रतिगृह्णामि मध्यमदेवतानि समर्पयामि प्राभं समर्पयामि हस्तमुच्चारयामि पादमुच्चारयामि तापं समर्पयामि। ओम महादेवे च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। मंगलनीराजनदीपं सन्दर्शयामि जननीं वन्दे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं जानकी रमण गोविन्द आवाहितमङ्गल्याविष्णुदेवताभ्यो नमः। यथास्थानं प्रतिष्ठापयामि तदा सुमङ्गलमन्त्रेण अलङ्कृतं मङ्गलसूत्रं गृहीत्वा स वेदवाद्यघोषपुरस्सरं श्रीपिता महालक्ष्मीदेव्याः कण्ठे समर्पयेत्। जनक महाराजु తరపున ఒకటి దశరథ మహారాజు తరపున ఒకటి తెలుగు వారందరి తరపున ఒకటి అని కాలం సమర్పించారు. సాధారణంగా భక్తరామదాసు గారు తన తరపున అనుకుంటారు. అంత సాధకుడు కరైన చాలా గొప్ప ప్రార్థన కలిగిన రామదాస గోవింద ఓం మంగళే Thank you.
కళ్యాణ వృత్తాంతాన్ని తన స్నేహితురాండ్రతో చెప్పేటువంటి ఒక ప్రబంధం ఇది. ఆ ప్రబంధాన్ని పఠిస్తూ సీతారాములు ఇద్దరు ఇక్కడ నారికేళ ఫలములతో బంతులాగా ఆడుతున్నట్లుగా అక్షరస్వాములు ఇద్దరు ఆ వేడుకను నిర్వహిస్తారు. ఈ ప్రబంధంలో గోదాదేవి తనకు రంగనాథునికి శ్రీ శ్రీరామనవమి ప్రయుక్త శ్రీ సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమునందు సూరి కొడుకనాట్యాలు సంభావన. ఇంకా దాన్ని వినియోగించుకుంటూ చక్కగా ఈ రామ కళ్యాణాన్ని చూస్తూ ఉండేటువంటి వారందరికీ సీతారాముడు శుభము కలుగజేయాలి. ఈ లోకా సమస్త శుభ్రో భవంతు, లోకమంతా సుభిక్షంగా ఉండాలి. సర్వే జనా శుభ్రో భవంతు, సమస్త జనములు సుఖంగా ఉండాలి అని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ తలంబరాల వేడుకను మనం సేవిద్దాం.
మాంగళ్య ధారణ పూర్తయింది. అక్షతారోపణము పూర్తిగా ప్రార్థనలు మన్నించి సీతమ్మ తల్లి రామచంద్ర మహాప్రభుకి అభిముఖంగా తాను కూర్చుని కళ్యాణము దయాస రాజరిషి సుతోభిరామయ సదైవాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామః సుషుభే అతికామయ విష్ణుప్రియ విష్ణు వివామరేశ్వర మాటను చెప్తారు. ఎలాగైతే వైకుంఠంలో లక్ష్మీదేవితో కూడిన ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూరం చ ప్రణమామి ముహుర్ముహుః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు శ్రీరామనవమి అంటే శ్రీరామచంద్రుడు ఆవిర్భవించినటువంటి రోజు. విశేషించి రామచంద్రుడు ఆవిర్భవించిన రోజు ఈ లోకానికి కళ్యాణం జరుగుతుంది. ఆయన ఆవిర్భావమే కళ్యాణం కాబట్టి మహా భాగవతోత్తముడైనటువంటి రామదాస స్వామి మన ఈ భద్రాద్రిపై నెలకొన్నటువంటి ఆ రామచంద్రుడికి ఆయన ఆవిర్భవించిన రోజునే కళ్యాణం చెయ్యాలి. అంతేత ఆ కళ్యాణం మన ఈ ఆంధ్ర అంటే ఇప్పుడు తెలంగాణగా విభజించబడిన ఈ రెండు రాష్ట్రాల యొక్క ప్రత్యేకత మన రామచంద్ర ప్రభుని యొక్క కళ్యాణ మహోత్సవం అవుతాయి. అంచేత ప్రతి ఇంట, ప్రతి వీధిలో, ప్రతి దేవాలయంలో, ప్రతి చోట ఆఖరికి వీధుల్లో పందెండు వేసి రామచంద్ర ప్రభుని సీతాదేవితో వివాహం జరిపించడం అనేటటువంటి మన తెలుగునాట సాంప్రదాయం. అయితే రామునికి కళ్యాణం పుట్టినరోజే ఎందుకు కళ్యాణం చేయించాలండి? ఆయనకి కళ్యాణం చేసినప్పుడే చేయించవచ్చు కదా అని అంటే, ఇప్పటికీ మన వాళ్ళల్లో సీతారాములు కళ్యాణం చేసుకుని సుఖపడ్డారు, ఆ ముహూర్తం సరైన ముహూర్తం కాదు అనేది ఒకటి. రెండవది, పట్టాభిషేకం అన్న ముహూర్తం కూడా ఏమిటో, పట్టాభిషేకం జరగడానికి బదులు వనగమనం అనేటటువంటిది జరిగింది. అంచేత ఏమో ఈ ముహూర్తాల పట్ల నాకు నమ్మకం లేదు, కానీ నా రామచంద్రుడు పుట్టినరోజే మన ఈ లోకానికి కళ్యాణం జరిగిన రోజు అని రామదాస స్వామి సుస్పష్టం చేసి ఆనాటి నుంచి ఆ మహానుభావుడు సంకల్పించి మొట్టమొదటి కళ్యాణం చేయించిన నాటి నుండి మన తెలుగు వాళ్ళందరము కూడా శ్రీరామనవమి నాడే కళ్యాణం చేసుకుంటారు. ఉత్తర భారతంలో రామచంద్రుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి కృష్ణాష్టమిక జన్మోత్సవం మనం ఎలా చేసుకుంటాము, రామచంద్ర ప్రభు కూడా జన్మోత్సవంగా చేసుకుంటారు. మనలాగా వివాహోత్సవం చేయదు, కళ్యాణం చేయదు. ఇది కేవలం మనకి మాత్రమే ప్రత్యేకత. ఇక విశేషించి కరోనా కారణంగా అందరూ భద్రాద్రి వెళ్ళలేకపోయినా ఇవాళ మనకి
డైరెక్ట్ లైవ్ ఇస్తున్న కారణంగా టీవీ మాధ్యమాల ద్వారా ఆ భద్రాద్రి సీతారామచంద్రుని దర్శనం మనం చేసుకున్నాం. కళ్యాణ రాముని చూడని కన్ను లేదా అని అంటారు. అంటే కళ్ళు ఉన్నందుకు కళ్యాణ రాముని చూడాలి. అయితే అందరూ అక్కడికి వెళ్ళి చూడలేము కదండి అంటే చెప్పుకున్నామే, ప్రతి ఇంట, ప్రతి దేవాలయంలో, ప్రతి ఆశ్రమంలో అని చెబుతూ ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఉన్నటువంటి వాడు రాముడు. ఎలా ఉన్నాడు అంటే ఆత్మారాముడుగా ఉన్నాడు. ఆ ఆత్మారాముడుగా ఉన్నటువంటి వాడిని మనం ఒక్కసారి ఆవిష్కరింపజేసుకొని ఆ ఆత్మారాముని యొక్క అనుగ్రహానికి, అతడి ఆనందానికి మనం పాత్రలం కావాలి అనే ఉద్దేశంతో మహాశక్తి స్వరూపుడి, మూల ప్రకృతి స్వరూపుడైనటువంటి సాక్షాత్తు లక్ష్మీదేవియే సీతా మహాదేవిగా జనక మహారాజుకి భూమి నుండి ఉద్భవించి పుట్టిన ఆ పిల్లే తనకై తాను లేచింది అంటారు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే రాముడి కన్నా సీతమ్మ పెద్దదట కదండి అని. కానియే కాదు. ఎందుకు పెద్దది అనేది వచ్చింది వాడుక అంటే, ఎప్పుడో రావణాసురుడికి దొరికింది పద్మంలో దొరికింది కాబట్టి మరలా వాళ్ళ ఆవిడి వాళ్ళు భయపడి మరలా దాన్ని గప్చుప్గా పెట్టిలో పెట్టేసి వదిలేశారు సముద్రంలో అని. అలా సముద్రంలో వదిలేసింది ఏమో ఎక్కడ కొట్టుకెళ్ళిందో ఏమో అని చెప్పేటటువంటి దాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి ఇక్కడ రామచంద్రుడి వయస్సుని బట్టి పోల్చి చెబుతారే తప్ప పెద్దది కానే కాదు. అయినా పెద్దది చిన్నది అని కానే కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క భార్య లక్ష్మీదేవియే సీతామహాదేవిగా వచ్చింది. శ్రీమన్నారాయణుని యొక్క అంశయే శ్రీరామచంద్రుడిగా వచ్చింది. అంచేత జనక మహారాజు కూతురుగా ఇయం సీత మమ సుత, ఎంత గర్వంగా చెప్పుకున్నాడంటే జనక మహారాజు అందరికీ కూతుళ్ళు ఉంటారు. నా కూతురు అంటే కూతురు ఎంతమందికి ఉంటుంది? ఇయం సీత, ఈ సీతాదేవి మమ సుత, నా కుమార్తె. తవ ధర్మచరీతవ, ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవ. హే రామచంద్ర, ఏంటి అక్కడక్కడ దిక్కులు చూస్తావు? నా కూతురు ఇక్కడ ఉంది, నేను నీకు చెబుతున్నాను, ఇటు చూడు అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు అంటే సీతాదేవి యొక్క సౌందర్యానికి ఆయన కళ్ళు విరుమిట్లు తమ్మి చూడండి. ఒకసారి లైట్ ఫోకస్ లైట్ వేసామనుకోండి, సో కళ్ళు సరిగ్గా కనిపించవు, ఏవి ఎక్కడుందో మనకి తెలియదు. అలా సీతామహాదేవి యొక్క సౌందర్యానికి ఆ కార్తీక రామచంద్రుడు కన్నులే మెరిమెలా మెరిసినవి. అంతేత అక్కడ ఇక్కడ అని చూస్తున్నాడంటే కాదు కాదు ఇక్కడ ఉంది, ఇదిగో నా కుమార్తె అని చూపించారు జనక మహారాజు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ. నీకు ఏం చేస్తుంది అసలు, ఎందుకు నీకు పెళ్ళి అని అంటే, పురుషుడు అన్నటువంటి వాడికి శక్తి ఉండాలి, ఆ శక్తి ధర్మాన్ని అనుసరింపజేసేదై ఉండాలి. అంచేత నీవు ధర్మాత్ముడవని విన్నావు ఏమో, ఎప్పుడైనా నీవు గాడి తప్పుతావేమో, నా ఈ కూతురు నీకు వివాహం చేస్తున్నాను, అంచేత ఈమె వల్ల నీవు గాడి తప్పకుండానే ఉంటావు, పైగా ఆమె ముందు వెళ్ళి నిన్ను అనుసరింప చేస్తుంది అని అంటారు. సహధర్మ చరీతవ ప్రతీక్ష చైనాం భద్రం తే పాణిం ఈశ్వపాణిన. ఇదిగో ఈమెను స్వీకరించు, ఏది ఏది నీ చెయ్యాలి, ఇదిగో నా కుమార్తె చెయ్యాలి అని నీ చేతితో ఇదిగో నా కుమార్తె చేతిని స్వీకరించు అని పాణిగ్రహణము అంటారు. ఈ పాణిగ్రహణము అనేటువంటి జీలకర్ర బెల్లం అనేది మన ప్రాంతంలో ఉండేటటువంటిది. ఉత్తర భారతంలో కూడా జీలకర్ర బెల్లాలు ఉండదు, మంగళసూత్ర ధారణ కూడా ఉండదు. వాటికి పాణిగ్రహణ, అగ్ని ప్రదక్షిణ, సింధూరం. అంతే ఇక్కడ రామచంద్ర ప్రభువుకి జనక మహారాజు ఏది ఏది నీ చేతితో ఇదిగో నా కుమార్తె చేతికి ఇస్తున్నాను, ప్రతీక్ష చైనా భద్రం తే, నీకు భద్రమవుగాక. ఎందుకని నా కుమార్తె భద్రస్వరూపిణి, అటువంటి ఈ భద్రమూర్తిని నీవు స్వీకరిస్తే నీకు భద్రమవుతుంది, నీ ద్వారా లోకానికంతటికి భద్రమవుతుంది. త్యాగరాజస్వామి కూడా మా జానకి చెట్టాపట్టగా మహారాజు అయినావు, మా జానకీదేవి నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడు నువ్వు మహారాజు అయ్యావు. అదేమిటండి ఏం మహారాజు అయ్యాడండి, పట్టాభిషేకం అంటే పట్టాభిషేకం జరగకుండా అడవులు కదండి పెట్టాడు అని అంటే, అడవులకు తీసుకువెళ్ళిందే సీతమ్మ. ఎందుకు తీసుకువెళ్ళింది అని అంటే, అడవుల్లో ఉన్నటువంటి ఎవరెవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళందరినీ నిగ్రహించడం కోసం, మునీశ్వరులైనటువంటి శిష్టులు ఎవరు ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం
ఆ రాజ్యాన్ని పరిపాలించడం కోసం తీసుకుని వెళ్ళింది. అసలు వచ్చిందే అందుకని సీత. సీతా మహాలక్ష్మి అని అంటారు. అటువంటి సీతా మహాలక్ష్మి చేతి పట్టగా నీవు మహారాజుమైనావు అనేది ఒకటైతే, ఇంకా మనం ఆలోచన చేస్తే సీతారాముల యొక్క అన్యోన్యత సీతమ్మ భూమిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఉంది. ఆ అన్యోన్యత దాంపత్యం. ఇక సరే, దానికి ముందు రావణాసురుడు సీతమ్మను అపహరించడం అంటే తనకై తాను అపహరింపబడింది, లేకపోతే వాడి పుణ్యం హరించదు. వాడి పుణ్యం హరించాలంటే ఈవిడ అపహరింపబడాలి. తద్వారా వాడికి పుణ్యం హరిస్తుంది, పాపం మొదలవుతుంది. అప్పుడే రామచంద్ర ప్రభువు వాడిని వధించగలడు. అలా సీతామహాదేవి అన్నింటికి తాను ముందుండి, అసలు నిన్ను తీసుకువెళ్ళనని రామచంద్రుడు అంటే ఎందుకు తీసుకువెళ్ళా, నన్ను కాపాడలేరా అని. నిన్ను కాపాడలేక కాదు, అడవి దానిలో జంతువులు కూడా జంతువులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, కష్టము అని అంటే ఆమె అంటుంది, అరే పట్టుకున్న భార్యనే కాపాడుకోలేనటువంటి వాడి ప్రేమగాడి వయ్యా, ఇంకే రాక్షసులు సంహరిస్తావు? మా నాన్న పొరపాటుగా మగవేషం వేసుకున్న ఆడపిల్లకి ఇచ్చినట్టున్నాడు అని అంటుంది. అంటే పౌరుషం కోసం సీతమ్మ అంత మాట వేసే, మామూలు మగాడిగే చచ్చేంత పౌరుషం మరి రామచంద్రుడు ఉండలేదు. అప్పుడు నేను సీత నేను విడిచిపెట్టి నేను కూడా ఉండలేను, కానీ నీ కష్టాలను చూసి నేను సహించుకోలేను కాబట్టి నిన్ను వద్దనుకున్నాను. సరే సరే రా, నువ్వు అందుకే పుట్టావు, అందుకే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంది కదా అంటాడు. అంచేత వాస్తవానికి ఇంకా రామచంద్ర ప్రభు అన్న కౌసల్యామాత గర్భం నుండి ఆవిర్భవించాడు పాయసం తినడం ద్వారా. సీతమ్మ మనలాగా ఒక తల్లి తండ్రి సంపర్కంతో పుట్టినటువంటి ఆమె భూమి నుంచి ఆవిర్భవించింది. అంతేగా భూమి నుంచి ఆవిర్భవించింది దేనికోసము అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి భూమాత ఎలా అన్ని భోషతులు ఇస్తుందో అలా తనకై తాను అందరికీ కావలసినటువంటివి అనుగ్రహించడానికి వచ్చినటువంటి భూజాత సీతా మాత. అటువంటి ఈ సీతారాముల యొక్క కళ్యాణోత్సవము అనేది జరుపుకోవడం ద్వారా కళ్యాణం జరగాల్సిన పిల్లలకి తొందరగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తొందరగా అయిపోవడం అనేది కాదు, సరి అయిన వాడితో సరిగా జీవించడం, సక్రమంగా రాణించడం, అన్యోన్యత ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేటువంటి. అంటే ఎవరైనా పెద్దలు ఎలా ఆశీర్వదిస్తారు అంటే సీతారామచంద్రుల వల్లే అన్యోన్యత, అలాగే రాధాకృష్ణుల వలె ఆ ప్రేమైక్యత, అలాగే శివ పార్వతుల వలె ఆదర్శ దాంపత్యం అని వీళ్ళ ముగ్గురిని కలిపి ఆశీర్వదిస్తారు. సీతారాములు రాధాకృష్ణునికి ప్రత్యక్షంగా కనిపిస్తారు, కానీ రాధాకృష్ణ కళ్యాణమే చేసుకోలేదు ఈ భూలోకంలో. ఎక్కడో అయినా భూలోకంలో చేశారు బ్రహ్మగారు, కానీ మన ఈ భూలోకంలో చేసుకోలేదు. కానీ కళ్యాణం చేసుకున్నది ఈ భూలోకంలో కేవలం సీతారాములు. అంచేత ఆ సీతారాముల యొక్క కళ్యాణోత్సవం ఏమిటి అని అంటే, ఈ లోకానికి ఒకటి కళ్యాణం, రెండవది అక్కడ దున్నితే పుట్టినటువంటిది, ఇక్కడ పాయసం తింటే ఆవిర్భవించినటువంటి వాడు. వీరిద్దరికీ కళ్యాణం అనేటటువంటిది కూడా ఈ లోకంలో ఆకాశంలో ఒక మెరుపు మెరిస్తే, మెరిసిన మెరుపు కాస్త ఉరుము ఉరిమితే, ఆ ఉరిమిని ఉరుము ద్వారా వర్షిస్తే, ఆ వర్షించినటువంటి నీరు భూమిపై పడితే, ఆ భూమిపై పడినటువంటి దాన్ని మొలకెత్తింపజేస్తుంది. ఏమిటిది అని అంటే సీతారాముల యొక్క కలయిక ఇది. ఈ భూమికి పంట కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ జీవితం అంతా పండాలి, వాటి సస్యశ్యామలంగా ఉండాలి. ఇది ఋతువులో ప్రథమ ఋతువు వసంత ఋతువు అయితే, మాసాల్లో ప్రథమ మాసం చైత్ర మాసం అయితే, పక్షాల్లో శుక్లపక్షం అయితే ఇది వసంత నవరాత్రిగా చేస్తారు. ఈ రోజు నవరాత్రి చైత్ర శుద్ధ పాఠ్యం, శరన్నవరాత్రి చేసుకుంటారు, అలాగే వసంత నవరాత్రి, గెడ్డు నవరాత్రి, అలాగే గణేష నవరాత్రి. మనకి సంవత్సరంలో ఈ 3 నవరాత్రులు చేసుకుంటారు. అంతేత విశేషించి ఈ వసంత నవరాత్రిగా చేసేటటువంటి ఈ చివరి రోజు రామచంద్ర ప్రభువుల యొక్క ఆవిర్భవించినటువంటి తిథిగా పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించినటువంటి రామచంద్ర ప్రభువు సీతాదేవి పరిణయం ఆడడం అనేటటువంటిది ఇవాళ మనం కూడా చేసుకున్నాము. అటు ప్రత్యక్షాన్ని వీక్షించాము, అలాగే ఇక్కడ సాక్షాత్ స్వామి కన్నులగా
వేయించేంప చేసుకుని అలంకరించుకుని ఆనందిస్తూ, ఎందుకంటే అందాల అందరి రాముడు, వాడు అందగాడు, అందరిలో ఉన్నవాడు, అందంగా ఉన్నవాడు. అంచేత రామ 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 అంటే ఏం చేస్తుంది అని అంటే పాపాలు రాము రాము అంటారు. అందుచేత విశేషించి శ్రీరామ రామ రామేతి చెప్పండి అందరూ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఈ శ్లోకాంశము ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు. శ్రీరామ రామ రామ ఇది 3 సార్లు రామ 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 అంటే చాలట. అది ఏమిటి అంటే రామనామ వరాననే. రామనామమే చాలా శ్రేష్టమైనటువంటిది. హే శ్రేష్టమైనటువంటి ముఖము కలదానా అని పార్వతి రమే రామే మనోరమే. ఎప్పుడూ కూడా రామనామము యందే రమిస్తూ మనస్సు కూడా దాని యందే రమించేటటువంటి మనస్సు కలిగిన దానా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఈ రామ అనేటటువంటిది సహస్రనామములతో సదృశమైనటువంటిది సమానం. విష్ణు సహస్రనామం చెప్పాలంటే అమ్మ మాకు టైం లేదు, కనీసం ఈ ఒక్క శ్లోకం శ్రీరామ రామ రామ అంటే చాలు, అది సహస్రనామములతో సమానం. ఎలా అవుతుందండి అని అంటే దానికి మనకి సంఖ్యాశాస్త్రంగా ఏం చెప్తారంటే అక్షరాల్లో రా ఎన్నోదిగా ఉంది, యారా లావాసాలు రెండవదిగా ఉంది. రా ఇస్ ఈక్వల్ టు 2. మా ఎన్నింటిలో ఉంది, పా వర్గంలో 5వ అక్షరంగా ఉంది. మా ఇస్ ఈక్వల్ టు 5. 2 × 5 ఇస్ ఈక్వల్ టు 10. 5 2 10 అంటే ఒక రామ 10గా. అలాగే 10 × 10 రామ ఇంటూ రామ 10 × 10 ఎంత అయింది 100. మళ్ళీ ఇంకో రామ ఉంది కదా 100 × 10 1000. ఇలా రామ 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 అనేది సహస్రనామ తత్తుల్యం అని ఈశ్వరుడు చెప్పిన దానికి మన వాళ్ళు ఈ రీతిగా కూడా మనకి సరిపోతుంది అని. అంచేత అటువంటి సహస్రనామ తత్తుల్యమైనటువంటి వాడు రామచంద్రుడు. రా అనేటటువంటిది ఓం నమో నారాయణాయ అష్టాక్షరిలో ప్రాణప్రదమైనటువంటిది. అలానే మా అనేటటువంటి శివ పంచాక్షరిలో ప్రధానమైనటువంటి అక్షరం. అంచేత ఇటు అష్టాక్షరి అటు పంచాక్షరి ఈ రెండింటిలో ఉన్నటువంటి 2 అక్షరాలను తీసుకుని ఆ వశిష్ఠ భగవానుడు 60,000 సంవత్సరాల తర్వాత కన్నటువంటి దశరథ మహారాజు నామకరణం చేస్తాను అని వశిష్ఠ మహర్షి అంటే నా కొడుకు పేరు ఎవరు తరిచినా ఎవరు విన్నా ఎవరు అన్నా వాళ్ళకి ముక్తి కలగాలి, అలాంటి పేరు పెట్టండి అని దశరథ మహారాజు కోరాడు. అంచేత కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి అన్నారు, నేను ఎప్పుడో సిద్ధం చేసుకున్నానయ్యా, నువ్వు కన్నడం ఆలస్యం చేసావు కానీ నా దగ్గర సిద్ధంగానే ఉంది, ఇప్పుడు నామకరణం చేస్తాను. అలా రమంతే యోగినో అస్మిన్నితి సారామ. ఏ యోగులు మునులు రమిస్తూ ఉంటారు అందరి స్వరూపంగా ఉన్నటువంటి వాడు రాముడు, ఆత్మారాముడు. అదిగో అటువంటి రమింపచేసేటటువంటి పదము పరమ పదము అయినటువంటి తత్వమే రామతత్వము. అది అందరి ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వమే రామచంద్రుడిగా వచ్చి ధర్మం అంటే ఏమిటి అనే దాన్ని వివరించారు. ఒకసారి నారద మహర్షిని ప్రశ్నించారు వాల్మీకి. ప్రశ్నిస్తే ఒక 16 లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నాడా ఇప్పుడు ఈ లోకంలో ప్రస్తుతం అని అడిగాడు. అడిగితే ఓ ఉన్నాడు అని చెబుతాడు. ఎవడు అని అంటే అతడే ఈ రాముడు అని చెప్తాడు. రాముని సమకాలం. ఆ విన్నటువంటి దానితో వాల్మీకి భగవానుడు 24,000 శ్లోకాలతో 7 కాండములతో రాస్తాడు రామాయణం. ఆ రామాయణాన్ని ఎవరికో కాక, ఎందుకంటే సీతామహాదేవి ఉన్నటువంటి దుఃఖము కష్టము ఎవరికి ఉండదు. అందుచేత ఎవరికైనా కష్టం వస్తే సీతమ్మని గుర్తు చేస్తారు, ద్రౌపదిని గుర్తు చేస్తారు.
దమయంతిని గుర్తు చేస్తాడు. నల రామ యుధిష్ఠిర, నల చక్రవర్తి హృదయ గోపాడు, రామచంద్రుడు త్రేతాయుగోపాడు, ధర్మరాజు ద్వాపర యుగం. కృతత్రేత ద్వాపర యుగాల్లో ఉన్నటువంటి వీళ్ళ ముగ్గురు భార్యలు పడినటువంటి కష్టాలు గుర్తు తెచ్చుకుంటే మనమేవి కష్టాలు కాలేదు కాబట్టి అది చాలా చిన్నది. అంచేత అంతటి కష్టాలు కూడా పడి ఎందుకు అంటే ధర్మమే జీవనం. అంచేత ధర్మం కోసమే బ్రతకాలి, ధర్మం కోసమే చావాలి తప్ప అధర్మంగా వెళ్ళవద్దు అనేదే వాళ్ళు అటువంటి ఆ రామచంద్ర ప్రభువుని యొక్క జన్మోత్సవం నాడు ఆ స్వామికి మరి సీతాదేవిని పరిణయం అయినటువంటి రామచంద్ర ప్రభువునికి మనసా శిరసా వచస ప్రణామం సమర్పిస్తూ మీ అందరికీ ఆ సీతారామచంద్ర ప్రభువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదం కలుగును. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.